నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు, అధికారులపై ఒత్తిడి తెచ్చిన వైనంపై పార్టీ నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేసినా ఎమ్మెల్యే స్పందించకపోవడాన్ని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తోంది. ఈ క్రమంలో 2-3 రోజుల్లో ఎమ్మెల్యేను అమరావతికి పిలిపించి దీనిపై వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీ కార్యాలయంలో గంటల తరబడి బైఠాయించి అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడినా, లేకపోతే రోడ్డు మీద రాంబాబు గారు మాట్లాడితే చాలు ఆయన్ని జైలు పాలు, ఆయన ఇంటి మీద దాడి చేయడం. అంటే ఇవాళ ఒక ఐపీఎస్ అధికారిని రూమ్లో 10 గంటల పాటు నువ్వు కూర్చొని ఆయన విధులకు ఆటంకం కలిగించి ఆయన ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు మీరు కేసు నమోదు చేయటం లేదు? తక్షణమే నేను కోరుతా ఉన్నాను. పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు ఐఏఎస్ల సంఘాలు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు కింద స్థాయికి? గోపిరెడ్డి కామెంట్స్ కు చదలవాడ కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శించే ముందు నీ పరిస్థితి తెలుసుకో అంటూ హితవు పలికారు. తాను ఎస్పీని కలిశాను తప్ప మరేం ఇబ్బంది పెట్టలేదన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఎన్ని నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఎన్ని ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక. పోలీస్ లీగల్ అడ్వైజర్ గా తాను సిఫార్సు చేసిన వ్యక్తిని నియమించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు గత కొంతకాలంగా పట్టుబడుతున్నారు. 8 నెలల క్రితమే ఎస్పీకి లేఖ రాసిన ఫైల్ ముందుకు కదలకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు జాన్ సైదాతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఎస్పీ ఛాంబర్లో బైఠాయించారు. డీజీపీ కార్యాలయం నుండి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. దాదాపు 10 గంటల పాటు ఈ నిరసన కొనసాగింది. ఒకానొక సమయంలో ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్లోని రెస్ట్ రూమ్ లోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. ఆయన ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది చివరకు తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు.